హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవినేని ఉమా బ్రాకెట్లో మేల్. ఈయన పాపం సీటు రాక ఏమి చేయాలో తోచక తన రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందని చెప్పేసి పాపం అక్కడ ఇక్కడ తిరుగుతూ వాళ్లకు వీళ్లకు ఫోన్లు చేసుకున్నాడంట. తను తన మొబైల్ నుంచి చేసిన ఆ ఫోన్ కాల్ లీక్ అయింది. ఎందుకంటే ఆ ఫోన్ కాన్వర్సేషన్లో మన దేవినేని ఉమా క్లియర్గా చెప్తున్నాడు, నేనే నీకు కాల్ చేశానని. ఎవరికి చేశాడంటే పోలవరంలో ఉన్న ఒక నాయకుడు అంట, అతని పేరు కరాటం రాంబాబు. అతను జనసేన నాయకుడు అంట. అతన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలోకి కూడా ఆహ్వానించాడంట. మరి ఏమైందో ఏమో మనకు తెలీదు. ఒక్కసారి 1 or 2 minutes వాళ్ళ మధ్య ఏం సంభాషణ జరిగిందో ఒక్కసారి వినండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. రాంబాబు గారు బాగున్నారా? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. ఎవరో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయం అండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారు లేదు, అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్ రాంబాబు గారు కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. కాదండి, జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి జిల్లాలో. అంతా ఎందుకు 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్నా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేండి, అసలు పార్టీకి ఎంత డ్యామేజ్. ఇతనే కాదండి, ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి. మీరు మీకు తెలుసు కదా, అవును, చాలా డ్యామేజ్ అంటే. ఏదో ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను, ఏంటి నువ్వు అంటే కేకలేస్తా ఉంటాను. కొంత అల్లరి ఎక్కువ జరుగుతుందండి. ఉమా గారు ఎక్కడున్నారండి? నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను. రాంబాబు గారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి రాంబాబు గారు చేయండి అన్నారు. మీరున్న కష్టపడి తీసుకొచ్చి పెట్టారు, మన రాంబాబు గారు చేశారు, మడి అని కూడా మనం ఒప్పించాము, మీరు కూడా అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు, ఎంత బాధపడుతున్నారని ఫోన్ చేశారు. అవునండి, ఉంది కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టుకోవాలి కదా అక్కడ. కాదండి, అసలు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలోకి, మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని. అవునండి, కొద్దిగా ఇబ్బంది ఉంది, తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా. నాకు ఎందుకంటే గుర్తు, ఆ రోజు రాంబాబు మీ దగ్గర తీసుకొచ్చారు, కలిసి కూర్చున్నాం మడి అంటే అదే అందుకని గుర్తుకొచ్చి చూసాను. అవునండి, కలుద్దాం. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి. అవును చెప్పాను నాకు. అది మ్యాటర్. ఒక 3 నిమిషాల 50 సెకండ్లో 4 నిమిషాల వీడియో కాదు ఆడియో లీక్ అయింది. దేవినేని ఉమా కరాటం రాంబాబు అనే వ్యక్తికి కాల్ చేశాడు. నాకు తెలిసి ఈ కరాటం రాంబాబు అనే వ్యక్తి జనసేన నాయకుడు అనుకుంటాను. అతన్ని కూడా తెలుగుదేశంలోకి రమ్మని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశాడంట. అంటే జనసేనలో ఉండే వాళ్ళని కూడా లాక్కుంటున్నాడా చంద్రబాబు నాయుడు? ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, సంవత్సరానికి పోలవరం ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదిస్తున్నాడంట. ఏందండి మరి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ అవుతుంది కదా అని చెప్పేసి దేవినేని ఉమా అంటే, ఒక్క కేస్ స్టడీ ఏంటండి, వ్యవస్థలే నాశనం అయిపోయినాయి, జిల్లా అధోగతి పాలవుతుంది, ఏమీ లేదు ఈ జిల్లాలో అంటే దేవినేని ఉమా వెంటనే ఈ పార్టీ ఆ పార్టీ కాదండి, అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి, తినడంలోనే బిజీగా ఉండారు అని చెప్పేసి దేవినేని ఉమా మాట్లాడాడు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చండి రాష్ట్రంలో అవినీతి అన్నది ఎంత విశృంఖలంగా విజృంభిస్తుందో అని. వాళ్ళు డైరెక్ట్ ఒప్పుకున్నారండి. ఈ ఆడియో ఎట్లా లీక్ అయిందో మనకు తెలియదు. కావాలనే దేవినేని ఉమా బ్రాకెట్లో మేల్, నాకు ఏమీ లేదు, పార్టీలో పదవి లేదు, పుట్టగోసి లేదు, నన్ను ఎమ్మెల్యేగా కూడా పీకి పక్కన పడేసినారు, నాకు ఇంపార్టెన్స్ లేదు. అందులోనే ఇప్పుడు చేంజ్ ఆఫ్ గార్డ్ అంటారు కదండి. అంటే ఇప్పుడు మామూలుగా లండన్లో రాజప్రసాదం ముందర కొంతవరకు ఒక సెక్యూరిటీ గార్డులు ఉంటారు. 11 గంటలకు 12 గంటలకు చేంజ్ ఆఫ్ గార్డ్ అనేది జరుగుతుంది. అప్పుడు అందరు కూడా వెళ్ళి చూస్తారు ఎలా ఈ చేంజ్ ఆఫ్ గార్డ్ జరుగుతుందని. ఆ టైప్లో
చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి బ్యాటన్ని నారా లోకేష్ అందుకున్నాడు కదా, పాత చింతకాయ పచ్చళ్ళందరినీ పక్కన పెట్టారు. అందులో భాగంగా దేవినేని ఉమ బ్రాకెట్లో మేల్ అతన్ని కూడా పక్కన పెట్టారు. సో దేవినేని ఉమ ఇప్పుడు ఏంది నా పరిస్థితి, నా బతికేంది అన్నట్లు ఏదో రాజమండ్రికి ఏదో కేసు పని మీద వచ్చానని చెప్పేసి మాట్లాడుతూ ఇలా అయిపోతుంది ఏంటంటే ఆ పార్టీ ఈ పార్టీ కదా, మొత్తం అన్ని పార్టీలు నాశనం అవుతున్నాయి. అన్ని పార్టీలు అంటే ఇంకా బీజేపీ, తెలుగుదేశం, జనసేన. సో ఎవడికి వాడు తినడంలో బిజీగా ఉన్నాడంట. దేవినేని ఉమ బ్రాకెట్లో మేలు చెప్పాడు. కరాటం రాంబాబు కూడా పాపం అప్సెట్ అయినాడు. కరాటం రాంబాబు ఇంకొక బాంబు పేల్చింది ఏంటంటే జనసేనలో ఉన్న కరాటం రాంబాబుని తెలుగుదేశం రమ్మని స్వయంగా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశాడంట. చూడండి, అంటే తెలుగులో ఒక సామెత ఉంది, నోటితో నవ్వుతూ నుదిటితో ఎక్కిరించడం అంటారు. అంటే నోటితో మాట్లాడేటప్పుడు నవ్వుతూ బాగుంటుంది, ఇక్కడ కళ్ళు ఆ పైన చూస్తే ఆ వెటకారం అది అర్థమవుతుంది. ఆ టైపులో చంద్రబాబు నాయుడు బయటికేమో జనసేన మనము ఒకటే అంటూ లోపల జనసేన వాళ్ళనే నువ్వు వచ్చేసి అని లాగుతాడు. దట్స్ ద బ్యూటీ. సో మొత్తానికి ఇది ఎందుకు లీక్ అయింది, వాళ్ళు కొట్టుకొని వచ్చి లీక్ చేసినారా, లేకపోతే బయట వాళ్ళకి తెలియాలని లీక్ చేశారా, లేకపోతే ఎవడైనా పిఏగాడో గిఏగాడో వాడు లీక్ చేసినా మనకు సంబంధం లేదు. కానీ రాష్ట్రంలో అవినీతి తాండవం చేస్తుందని చెప్పేసి కరాటం రాంబాబు అండ్ దేవినేని ఉమా బ్రాకెట్లో మేలు చెప్పాడు. వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. రాసుకోరా సాంబా అంటే ఎల్ముడల సాంబా కాదు, పవన్ కళ్యాణ్ అంటాడు కదా ఆ టైప్లో. ఇంకా గమ్మత్ ఏంటంటే అదే కాన్వర్సేషన్లో దేవినేని ఉమా అడుగుతాడు ఎవరిని, కరాటం రాంబాబుని, అదేంటండి మీరు అసలు ఈ విషయాలు పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారా, పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాడా అంటే నాకు ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఫోన్ చేయలేదండి, అసలు పవన్ కళ్యాణ్ గారు ఎవరూ చేయలేదు, మీరు చేసినట్లు చేయలేదు అని చెప్పేసి కరాటం రాంబాబు అంటున్నాడు. ఏం జరుగుతుంది జనసేనలో? కుక్కల్ చింపిన్ విస్తార్, జనసేన పార్టీ అలా తయారవుతుందని చెప్పేసి కరాటం రాంబాబు గారే స్వయంగా చెప్పారు, నేను కాదు. దట్స్ ద బ్యూటీ. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. అన్యాయాలు, అక్రమాలు, దురాక్రమణలు, దోపిడీలు, దొమ్మీలు ఒకటా రెండా అన్నిటికీ నిలయమైంది మన ఆంధ్రప్రదేశ్ ఈ కూటమి ప్రభుత్వంలో. మంచి రోజులు వస్తాయి, ఓపిక పట్టాలి, మంచి రోజులు వస్తాయి.